హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనము. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు కొన్ని మాటలు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు అన్నమాట. ఏంటంటే, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఎవరు అంటే ఆయన ఎవరో కాదన్నమాట, యేసుక్రీస్తు ప్రభువారే అన్నమాట. మరి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. మరి ఆయన ఎవరో, నిజమైన దేవుడు ఎవరో, మరి ఆయన ఎవరో మీతో తెలపాలనుకుంటున్నాడు. మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. మరి మీరు ఈ భూలోకంలో ఎంతో కష్టపడుతూ ఉంటారన్నమాట, కానీ దానికి ఫలం ఉండదన్నమాట. మరి ఈ మాటలు వారు దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నువ్వు ఎంతో కష్టపడతావు, ఎంతో డబ్బు ఉంటుంది, కానీ నా బిడ్డ నీవు సేద తీర్చుకోలేవు. నీ ప్రాణానికి నువ్వు సంతోషంగా జీవించలేవు. నేను నీకు తోడై ఉంటేనే నువ్వు సంతోషంగా ఉండగలవని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకు తెలియదు. దేవుడు ఈ మాటల ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు. ఏంటంటే, నీ ప్రాణానికి సేద తీర్చేవాడిని నేనే. ఈరోజు నువ్వు చనిపోయిన తరువాత కూడా పరలోక రాజ్యం చేరి ఒక వారం నాతో కూడా ఉండాలంటే నువ్వు నన్ను నమ్ముకోవాలి, లేకపోతే నాకు ఎంతో బాధలు పడతావు నా బిడ్డ. నేను దేవుడు చదివిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఆయనే మీ ప్రాణానికి సేద తీర్చేవాడంట. మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు. ఫ్రెండ్స్, మరి దేవుడు మీతో సెలవిస్తున్నాడు. ఎవరంటే మీ ప్రాణానికి నేనే సేద తీర్చుదని దేవుడు చదివిస్తున్నాడు. మరి ఇప్పుడు దాకా బాధపడి కష్టాలు పడి ఉన్నారా? ఒక్కసారి నాయన నా కష్టాలు తీర్చు అని అడగండి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడి దగ్గరికి వస్తారు, నమ్ముకుంటారు తప్ప, అయ్యా ఈ కష్టాలు తీసేయి, నా ఆనందాన్ని, నా ప్రాణాన్ని సేద తీర్చు, నేను సంతోషంగా జీవించి కొమ్మని భాగ్యాన్ని నాకు ఇవ్వు అని ఒక్కసారి దేవుడిని వేడుకుంటే దేవుడు అద్భుత కార్యాన్ని మీ జీవితంలో జరిగిస్తాడన్నమాట. యేసయ్య నాకు సహాయం చేయయ్యా, ఈ కష్టాలు తీర్చయ్యా, నా ప్రాణం సంతోషంగా ఉండలేకపోతుంది, చుట్టూ ఈ అప్పులు, ఈ బాధలు, ఈ అనారోగ్యం, కుటుంబంలో అల్లకొల్లోలాలు, ప్రభువా నువ్వే నా ప్రాణానికి సేద తీర్చండి, దేవుని వేడుకోండి. ఎవరైనా మరి యేసుక్రీస్తు ప్రభువారిని మీరు ఇప్పుడు దాకా నమ్ముకున్నారో లేదో నాకు తెలియదు. ఆయన ఎవరినైనా క్షమించగలిగిన దేవుడు, ఎవరి జీవితాల్లో అయినా కార్యం చేయగలిగిన దేవుడు. మీరు ఎట్లాంటి పాపాలు చేశారో అవన్నీ దేవుడికి తెలుసు, కానీ ఆయన మీరు అనుభవించాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు. ఎందుకంటే మీ కొరకు అన్నమాట. ఒకవేళ లోకం దృష్టిలో మీరు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు వస్తున్నాయేమో, శిక్ష అనుభవిస్తున్నారేమో, మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానాలు చూస్తున్నారో నాకైతే తెలీదు. అంటే ఇంట్లో పరంగా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో శిక్ష కూడా వెళ్తున్నారేమో నాకైతే తెలియదు. కానీ దేవుడు మీతో సెలవిస్తున్నాడు. ఎవరంటే నా కుమారుడా, నా కుమార్తె, నా మాట ఆలకించు అని. అనుభవించాల్సిన ఎంతో శిక్ష ఉంది, కానీ అదంతా నేను నీ కొరకు అనుభవించాను అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి దేవుడు మీ కొరకు అనుభవించాడు. మీ కొరకే మీరు మీ పాపాలని క్షమించి ఆయన మిమ్మల్ని పరిశుద్ధులు చేయాలనుకున్నాడు. కాబట్టి ఆయన మీ కొరకు కలవరిలో ప్రాణత్యాగం చేశాడు. ఫ్రెండ్స్, మరి దేవుడు మీతో సెలవిస్తున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నాకు ఇష్టానుసారం బ్రతుకు, నువ్వు తప్పులు చేశావు, నేను నిన్ను క్షమిస్తాను. కృపతో నేను నిన్ను పరిశుద్ధుడిగా చేసి, పరిశుద్ధురాలిగా చేసి, నేను నా మార్గాల్లో నేను నడిపించుకుంటాను. ఈ దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి అదే నా మాట కింద దేవుని వాక్యం ఉంది. ఏమన్నంటే, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు. మరి కాబట్టి మీరు దేవుని మాటను అంగీకరించండి. ఫ్రెండ్స్, మరి దేవా నాకు సహాయం చేయి, నన్ను నా ప్రాణాన్ని సేద తీర్చని మీరు ఎవరైతే దేవుడిని అడుగుతారో, దేవా నా ప్రాణాన్ని సేద తీర్చు అని దేవుడిని ఎవరైతే అడుగుతారో ఆయన వారి ప్రాణాన్ని సేద తీర్చి, ఆయన కృపను బట్టి, ఆయన నామాన్ని బట్టి, ఆయన్ని బట్టి, ఆయన కృపతో, ఆయన కృపను బట్టి మిమ్మల్ని
నీతి మార్గాల్లో నడిపిస్తాడు. ఇప్పుడు తప్పుడు పనులు చేస్తున్నారేమో, మరి ఇంకా తప్పుడు పనులు చేయాలనిపిస్తుంది, మేము దాన్ని వదులుకోలేకపోతున్నాం అని అనుకుంటున్నారేమో. మీ వంతుగా ట్రై చేయండి. ఈ ఒక్కసారికి వెళ్ళి అనుకోకండి. ప్రార్థన చేయండి. దేవా, నీ నామాన్ని బట్టి నన్ను నీతి మార్గాల్లో నడిపించని ఆయన కృపతో మరి మిమ్మల్ని ఆయన నీతి మార్గాల్లో నడిపిస్తాడు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న భయపడవాకండి. మరి దేవుడు మీతో ఏం సెలవిస్తున్నాడంటే, నా కుమార్తె, నీవు నాకు ఇష్టానుసారంగా బ్రతుకు. దేవా, నా పాపాలు క్షమించు, నేను తప్పు చేయను, నాకు నువ్వే సహాయం చేయి అని నన్ను వేడుకో, నీకు సహాయం చేస్తాను. నేను నీ పాపాలు క్షమిస్తాను. నా నామమును బట్టి నేను కృపతో నిన్ను నీతి మార్గాల్లో నడిపిస్తాను. నేను నీ కొరకు నువ్వు అనుభవించాల్సిన శిక్షను నేను అనుభవించాను. నీవు అలా కంటితో మోహపు చూపు చూసినా తప్పే, కానీ నువ్వు ఆ తప్పు వల్ల వచ్చే శిక్షను అనుభవించకుండా నేను ఆ తప్పును బట్టి వచ్చే శిక్షని, అలాగే ఇంకా ప్రతి ఒక్క పాపమును బట్టి వచ్చే శిక్షని కలవరిలో నీ కొరకు అనుభవించాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఆయన నీ కొరకు ఎంత త్యాగం చేశాడో ఒక్కసారి గుర్తించండి. ఆయన చేసిన త్యాగాన్ని గుర్తుంచుకోండి. ఆయన చేసిన కార్యాలు మరొకటి, కష్టాలనయ్యా, బాధలనయ్యా, అయ్యా నా ప్రాణాన్ని సేవ తీర్చండి, దేవుడిని వేడుకోండి. తప్పకుండా సేవ తీర్చి మీ కష్టాన్ని దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. ఆనాడు యాకోబు గారు ఎంతగానో కష్టపడ్డాడు, దేవుడు వదలలేదు. యాకోబు గారిని ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. అలాగే ఆయన దేవుడు ఎంతగానో ప్రోత్సహించి ఆ లాభాలు అనే అతని ఇంటిలో నుండి ఒట్టి చేతులతో వెళ్ళిపోకుండా దేవుడు అంత ఆస్తిని అంతటిని మరి తీసి బలమైన వాటిని యాకోబు గారికి, అలాగే మరి బలహీనమైన వాటిని ఆ లాభాలు గారికి ఇచ్చాడు. ఎందుకంటే ఒకప్పుడు యాకోబు గారు వచ్చినప్పుడు అంతకంటే చాలా బలహీనంగా, చాలా తక్కువగా ఉన్న మంద, కానీ దేవుడు యాకోబు గారు వచ్చినాక ఆశీర్వదించాడనమాట. కానీ లాభాలు గారు ఒట్టి చెడులతో పంపిద్దామన్న ఉద్దేశాలు ఎక్కువగా, మరి 10 మార్లు యాకోబు గారి జీవితాన్ని మార్చాడు. కానీ దేవుడు ఎప్పుడైతే మరి మత్సలేని జీవితం అంటే మరి లాభాలు గారు అయ్యే మరి యాకోబు గారికి మరి ఆ మందలో లాభాలు గారి మందలో పుట్టింది అనమాట. అప్పుడు యాకోబు గారి అయింది. అలా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఏది తనకి జీతం లాభాలు గారు అంటాడో అవి యాకోబు గారికి వచ్చేటట్లు వాటిని దేవుడు పుట్టించాడు. మరి అలాగే మీ జీవితంలో ఆయన మన సేవ తీరుస్తాడు. అయితే పరిపూర్ణంగా అప్పటికి కూడా సేద తీర్చబడలేదు అన్న సంపుతాడేమో అన్న భయం. ఇట్లాంటి భయంలో దేవుని వేడుకుంటే, దేవా అని వేడుకుంటే దేవుని మరి దేవుడు ఒకసారి మరి దేవుడు కృపతో ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి పోరాడాడు ప్రార్థనలో. అలానే పోరాడినప్పుడు దేవుడు తెల్లవారేటప్పుడు ఆశీర్వదించాడు యాకోబు గారిని ఇశ్రాయేలుగా. మరి మీ జీవితంలో కూడా మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సేవ తీరుస్తాడు. ఏది డబ్బు విషయంలోనే కాదు, డబ్బు కొన్నిసార్లు పనికొచ్చింది, కొన్నిసార్లు పనికిరాదు. కానీ పరిపూర్ణమైన ఆశీర్వాదమైన ఇశ్రాయేలు అనే పేరు పెట్టి మరి యాకోబు గారిని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడనమాట. మరి మీ జీవితాల్లో ధనం లేక ఇబ్బందులు పడుతున్నారా? దేవాన్ని వేడుకోండి. ఒకవేళ ధనం ఉందా అల్లా కల్లోలాగా కుటుంబాల నుండి ఎంతగానో బాధలు పడతా అప్పులు బాధలు అయ్యండి, ఒకవేళ అప్పులు బాధలు కాకుండా ఏమన్నా మానసిక వ్యాధులు అయ్యండి, మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు. కానీ దేవునితో పోరాడండి. దేవాయసయా అని ఆయన కృపను బట్టి ఏది మీరు పోరాడారని చెప్పి ఆయన ఏదో ఒక కృప పాని అని చెప్పిస్తాడు. యాకోబు గారిని ఇశ్రాయేలుగా ఎలా కృపతో మార్చాడు, అలాగే మరి మిమ్మల్ని కూడా కృపతో మీకు సేవ తీరుస్తాడు. యాకోబు గారిని ఇశ్రాయేలుగా మార్చి ఎలా సేవ తీర్చాడు, పరిపూర్ణంగా మిమ్మల్ని కూడా సేవ తీరుస్తాడు. డబ్బుండా లేకపోయినా దేవాలను పరిపూర్ణంగా ఆశీర్వదించండి. దేవుని వేడుకోండి, ఆశీర్వదిస్తాడు. కొంతమంది అనుకుంటా ఉంటారు డబ్బని. యాకోబు గారి జీవితంలో డబ్బు ఉంది, ఈ డబ్బు ఉండాలి తప్పు కాదు, కానీ ఆశీర్వాదం అంతకంటే ముఖ్యమైనది. ఇది ఎంతో ఆశీర్వాదం కాదు. దేవుడు ఒట్టి చేతులతో పంపేలా అన్యాయం జరగకూడదు అనుకున్నాడు, ఆశీర్వదించాడు. తన చేతులు కష్టార్జితాన్ని యాకోబు గారిని బట్టి ఆ మందను ఆశీర్వదించాడు. దేవుడు యాకోబు గారిని అనుగ్రహించాడు ఇశ్రాయేలు గారికి. మరి అయినా
మరి ఇబ్బందికరంగా ఉంది. అప్పుడు అయ్యా నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వు, ఇది ఆశీర్వాదం అనుకున్నా. ఇది కాదు, ఇంతకంటే ముఖ్యమైన ఆశీర్వాదం ఉంది నాకు, అది నాకు ఇవ్వాలి. దేవుడిని అడిగితే ఇజ్రాయేలు ఇక నుండి నీ పేరని దేవుడు చెప్పాడు ఫ్రెండ్స్. అలాగే దేవుడు మిమ్మల్ని కూడా చేత తీరుస్తాడు. ప్రార్థనలో పోరాడండి, ప్రభువా 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 అని ఆయన మొరపెట్టండి. ఆయన మీ జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆయన నామాన్ని బట్టి మిమ్మల్ని ఎన్నడూ తప్పుడు మార్గంలో ఇవ్వకుండా చూసి కొరకుతో ఆయన నీతి మార్గాలు నడిపిస్తాడు. ఆయన నడిపిస్తాడు అని చెప్పి ఎక్కడ పెడతాడు. తప్పుడు పనులు చేయవాకండి. ఒక్కసారిగా అది ఇది అని అనుకోవాకండి. మీరేం చేస్తారంటే దేవుడిని ఇష్టానుసారంగా బతుకుతూ అవకాశాన్ని ఇవ్వకండి. అసలు మిమ్మల్ని ఏదైతే పాపంలోకి తీసుకెళ్తుందో దానికి అవకాశమే ఇవ్వకండి. దేవాలకు సహాయం చేయి. పాపంలోకి తీసుకెళ్తుంది, నేనైతే అవకాశం ఇవ్వకుండా ట్రై చేస్తాను. విజయాన్ని మేము దేవుడిని వేడుకోండి. మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా మీ చివరికి మనసులో కూడా చేసుకోవచ్చు దేవా విజయాన్ని. మరి ఒకవేళ మీరు బయట ఉన్నా, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు విజయాన్ని తప్పకుండా ఇస్తాడు. మీ జీవితంలో మీ ప్రాణాన్ని సేద తీర్చి ఆయన నామాన్ని బట్టి నీతి మార్గాల్లో నడిపిస్తాడు. మీరు ఏ తప్పు చేసినా, ఏ బాధలు పడ్డా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇరుక్కోనున్నా భయపడవాకండి. దేవుడు మిమ్మల్ని విడిపించగలడు. ఆయన రక్తాన్ని మీ మీద ప్రోక్షించి మిమ్మల్ని ఆయన కొడుకుతో ఆయన ఆత్మతో నిండి ఆయన మిమ్మల్ని రక్షించి ఆయన రాజ్యవాసులుగా చేస్తాడు. మీ ప్రాణాన్ని సేవ తీరుస్తాడు. నరకాన్ని మిమ్మల్ని తప్పించి ఆయన రాజ్యవాసులుగా చేసుకుంటాడు. ఫ్రెండ్స్ మరి మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందు దేవా ఈ వాగ్దానం ద్వారా సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మరి ఎడిటింగ్ అలాగే అప్లోడింగ్ త్వరగా అవడానికి సహాయం చేయి, నీవు సహాయం చేయి తండ్రి. యేసయ్యా మరి నీ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలు నీ గురించి నువ్వు చెప్పావు. నీ బిడ్డలతో యేసయ్యా నేను నిజమైన దేవుడని నువ్వు నీ బిడ్డలతో మాట్లాడావు. అది నీ బిడ్డలు విని వారే యేసుక్రీస్తు ప్రభు వారి నిజమైన దేవుడు అని తెలుసుకొని నిలువెచ్చనికరంగా ఇటువైపు నిన్ను ఆరాధిస్తూ ఇంకోవైపు ఇంకొకటి ఆరాధిస్తూ నిలువెచ్చనికరంగా ఉండగా నీకు పరిపూర్ణంగా నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవా యేసయ్య నీవు వాగ్దానం చేసిన ప్రకారంగా దేవా నాయన యేసయ్య వారి ప్రాణం తెప్పరిల్లేటట్లుగా సేవ తీర్చుకోవడం బయట వాళ్ళ దేవా నాయన యేసయ్య నీ చేత ఆ కొడుకుని వారందరికీ ఇవ్వు. వారందరూ నేను రక్షణ వారందరూ నీ రాజ్యవాసులు అవడానికి సహాయం చేయి. అందరికీ నీ కొడుకు చూపించు. వారి జీవితాల్లో కార్యం చేయి. ఎలాంటి పరిస్థితి ఉన్నా వారికి నువ్వే అద్భుతమైన సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. మరి భూలోకంలో ఉన్న వారందరినీ వాగ్దానం చూస్తున్న వారందరినీ దేవా నిన్ను చూస్తున్న వారందరూ దేవా యేసయ్య నిన్ను నమ్ముకొని వారు పశ్చాత్తాపం పొందుకొని బాప్తీసం తీసుకొని దేవా యేసయ్య నాయన యేసయ్య మరి నీ ఆత్మను పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మ అభిషేకాన్ని పొందుకోవాలయ్యా. అలా పొందుకొని తప్పితే మరి నా మనసు పశ్చాత్తాపం పొందుకొని దేవా నీ ఆత్మను పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకునేటట్లు చూపించి అందరూ నీ రాజ్యవాసానికి సాయం చేయ్యా. యేసయ్య అతి పరిశుద్ధ నామం పేర జరుగుతున్నాను నా విభంలో నా పరమ ఆమె. మరి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వాగ్దానం మరి మీ ప్రార్థన అవసరం వరకు ఇక్కడ కనిపిస్తున్నా +91 6305 9600 అనే నెంబర్ కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305 960089 అనే నెంబర్ కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ తోడై నడిపించుగాక. ప్రైజ్ లార్డ్.